విజయవాడ రాజకీయాలలో దేవినేని నెహ్రూకి ఒక ప్రత్యేకమైన పేజీ ఉంది. 1923లోనే తొలిసారి గెలిచిన యువ కెరటం ఆయన టీడీపీలోకి కీలకంగా మారి బెజవాడ రాజకీయాలను ఒక మలుపు తిప్పారు. ఇక అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులను చేపట్టారు. ఆయన విజయవాడ రాజకీయాలను శాసించారు అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున విజయాలు అందుకున్నారు. అక్కడ దేవినేని నెహ్రూనే జనాలు చూసేవారు తప్పించి పార్టీలను కాదు. అంతలా బెజవాడ రాజకీయాల్లోని పట్టుని సాధించిన నెహ్రూ వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన దేవినేని అవినాష్ మాత్రం చట్టసభల్లోకి ఈ రోజుకి అడుగు పెట్టలేకపోవడం రాజకీయ విచిత్రమే అని అంతా అంటున్నారు. ఇక దేవినేని నెహ్రూ కుమారుడిగా వారసుడిగా కాంగ్రెస్ తరఫున అవినాష్ 2014 లోక్సభ ఎన్నికల్లో విజయవాడ లోక్సభకు పోటీ చేశారు. అయితే విభజన వల్ల కాంగ్రెస్ దెబ్బతినడంతో ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అనంతరం టీడీపీలోకి చేరిన అవినాష్ 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొడాలి నాని మీద ఓటమి పొందారు. అనంతరం ఆయన వైసీపీలోకి చేరారు. 2024లో ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమిని అందుకున్నారు. ఇలా 3 ఎన్నికల్లో పోటీ చేసి 3 చోట్లను మారినా కూడా అవినాష్ ని పరాజయమే పలకరించింది తప్ప గెలుపు దారులు తొక్కడం లేదని అంటున్నారు. దీంతో దేవినేని అవినాష్ ఈసారి పెనమలూరు అసెంబ్లీ సీటు మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. అది గతంలో కంకిపాడుతో కలిసి ఉన్నది. కంకిపాడు అసెంబ్లీ దేవినేని నెహ్రూకి పెట్టని కోట. ఆయన అనేక సార్లు గెలిచారు. దాంతో తన తండ్రి వారసత్వం బలం అక్కడ కలిసి వస్తుందని తనను గెలిపించి తీరుతుంది అని అవినాష్ బలంగా నమ్ముతున్నారు. దాంతో ఆయన అక్కడే తన కార్యక్షేత్రంగా మార్చుకొని వర్క్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు. ఇక దేవినేని అవినాష్ విషయంలో జగన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది కూడా ఇక్కడ చర్చగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా దేవినేని అవినాష్ ని పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తుందని అంటున్నారు. అవినాష్ అయితే యువకుడు, అన్ని విధాలుగా దూసుకొని వెళ్తాడు అని పార్టీ భావిస్తుంది. అంతేకాదు విజయవాడ ఎంపీ సీటు గత 3 ఎన్నికల్లోనూ వైసీపీకి చిక్కలేదు. 3 ఎన్నికల్లోనూ ముగ్గురిని మార్చిన గెలుపు మాత్రం అందుకోలేక వైసీపీ చతికిల పడిపోయింది. దాంతో యువకుడు నెహ్రూ రాజకీయ వారసుడిగా అవినాష్ ను పోటీకి దించాలని చూస్తుంది. మరి అవినాష్ అయితే పెనమలూరు మీద కన్ను వేశారు. ఈ విషయంలో జగన్ ఆయన మాట వింటారా, ఆయన ఆశలు నెరవేరుస్తారా అనేది చర్చగా ఉంది. ఇంకోవైపు చూస్తే పెనమలూరు మీద చాలా మంది వైసీపీ పెద్దల దృష్టి కూడా ఉందని అంటున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం అవినాష్ కి హామీ ఇస్తుందా లేక ఏం జరుగుతుంది అన్నది అయితే చర్చగానే ఉంది.